కర్రీ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి. మటన్ కర్రీ వడలో ఇలా ముక్క పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంది. 100 వడలైనా ఈ మటన్ కర్రీ తినేస్తాం, అంత టేస్టీగా వచ్చింది మటన్ కర్రీ మాత్రం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా. ముందుగా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. నిన్న కదా ఫాదర్స్ డే, ఈ రోజు ఎందుకు విషెస్ చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే నేను ఫాదర్స్ డే రోజే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మా నాన్నకి మటన్ కర్రీ విత్ వడ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఈరోజు వీడియోలో అయితే మటన్ కర్రీ వడనైతే చేస్తున్నాను. ఈ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే మటన్ కర్రీలోకి నేను కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. మటన్ కర్రీలోకి కావాల్సింది, నేను ఇక్కడైతే 1/2 kg మటన్ అయితే తీసుకున్నానండి. ఈ మటన్ని నీట్గా ఫ్రెష్గా వాష్ చేసుకున్నాను ముందుగానే. మటన్ని తీసుకున్న తర్వాత మటన్ కర్రీలోకి కావాల్సినవి వచ్చేసి 2 పెద్ద ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, అలాగే పచ్చిమిర్చి, టమాటోలు 2, కొత్తిమీర, కరివేపాకు అయితే తీసుకోవాలి. ఈ మటన్ కర్రీలోకి స్పెషల్గా ఒక పౌడర్ అయితే ఉందండి, అదైతే మీకు చేసుకోవాలి మనం. దానికి కావాల్సిన పదార్థాలను అయితే చూపిస్తాను. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, చెక్క మొగ్గ అయితే తీసుకోవాలి. లవంగాలు 3 తీసుకోండి. ఈ దాల్చిన చెక్క వచ్చేసి 1 చాలండి. అలాగే కొబ్బరి అయితే తీసుకోవాలి. కొబ్బరి మన చేతికి గుప్పెడంత వచ్చేంత వరకు అయితే తీసుకోండి. ఇవైతే ఇప్పుడైతే వీటిని వేయించుకుందాం. ఫస్ట్ వీటిని వేయించుకున్న తర్వాత వీటిని అయితే పౌడర్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మసాలా దినుసులను అయితే వేయించేసుకున్నానండి. ఇందాక మీకు ఇవి చూపించాను కదా, ఇవన్నీ అయితే ఇందులో వేసేసుకొని కడాయిలో వేయించేసుకుంటున్నా. మసాలా దినుసులు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. మసాలా దినుసులు వేగిపోయాయంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అప్పటి వరకు అయితే బాగా వేపుకోవాలి. మీరు ఈ పచ్చి కొబ్బరి బదులు వెండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని అయితే వేసాను. 5 minutes later. మసాలా దినుసులు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకొని ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. మసాలా దినుసులు అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని పొడి అయితే పట్టేసుకున్నాము మిక్సీకి వేసేసుకొని. A few moments later. మటన్ కర్రీలోకి కావాల్సిన పొడి అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఒకవేళ పచ్చి కొబ్బరిని కానీ వేసుకున్నట్టయితే అది ఈ మటన్ కర్రీలోకి ఉపయోగించేయండి. లేకుంటే మళ్ళీ ఉపయోగించుకోవాలంటే బూజు అనేది పట్టేస్తుంది. వెండి కొబ్బరి వేసి చేసుకుంటే మీరు ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి వేస్తే ఇప్పుడే ఈ మటన్ కర్రీలోకి అయితే యూజ్ చేసేయండి. ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే పచ్చి కొబ్బరి వేసి ఈ పౌడర్ అయితే చేసుకున్నాను. మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకోండి. మటన్ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పౌడర్ తయారు చేసుకున్నాం కాబట్టి ఇక మటన్ కర్రీని అయితే తయారు చేసేద్దాం. 1 eternity later. ఇప్పుడైతే మనం మటన్ కర్రీని చేసుకోవడానికి మటన్ అయితే బాయిల్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ లో పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇవి 2 వేసుకున్న తర్వాత వాటర్ని అయితే పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి. మళ్ళీ మటన్లో కొంచెం
మటన్లో ఎలాగో నీళ్ళు అనేటివి పోతాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం మటన్ అయితే బాయిల్ చేసేసుకుందాము. మటన్ అనేది ఉడికేలోపు మనం ఇక్కడైతే గ్రేవీని అయితే తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ ఆనియన్స్, టమాటా అవన్నీ వేసుకొని గ్రేవీ అయితే తయారు చేసుకున్నాను. మటన్ అనేది ఉడకంగానే ఈ మటన్ తీసి ఆ గ్రేవీలో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కడాయి అయితే పెట్టేసుకొని కడాయి అనేది బాగా వేడయ్యాక ఇందులో అయితే ఆయిల్ని అయితే పోసుకోవాలండి. చికెన్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి, అందుకని అయితే ఇక్కడ నేను ఆయిల్ అనేది ఎక్కువ పోసుకుంటున్నా. ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేసుకుంటున్నా. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇందులో నేను గుప్పెడంత కరివేపాకును అయితే వేస్తున్నా. పోపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలండి. ఆనియన్స్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అయితే బాగా వేపేసుకోండి. మనకి ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది కూడా అంత టేస్టీగా ఉంటుందండి. అందుకని అయితే ఆనియన్స్ అయితే బాగా వేపుకోవాలి. ఆనియన్స్ అయితే మనకి లైట్ బ్రౌన్ కలర్ అయితే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాను. టమాటోస్ బాగా మగ్గిపోవాలండి, అప్పటి వరకు అయితే బాగా వేయించుకోవాలి టమాటోస్ని. టమాటోస్ 80% అయితే బాగా మగ్గిపోయాయండి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలి. Five minutes later. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి. ఇక్కడ మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది. ఇప్పుడైతే మనం మటన్ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. మటన్ ముక్కలు కూడా ఉడికిపోయాయి బాగా. మటన్ ఉడికించుకున్న కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి, ఆ వాటర్ను కూడా ఇందులో పోసేయాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. మటన్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను కారం అయితే వేసేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి. కారం వేసుకునేటప్పుడే సాల్ట్ ని కూడా వేసుకున్నామండి. నేను ఇక్కడ కల్లుపుని అయితే వేస్తున్నాను రుచికి సరిపడినంత. మీరు సాల్ట్ కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మటన్ అనేది ఉడకడానికి నేను ఇక్కడ వాటర్ని అయితే 1 గ్లాస్ పోస్తున్నాను. మటన్ అనేది మెత్తగా ఉడకాలి కాబట్టి మనం వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకొని గ్రేవీ కూడా మటన్కి బాగా పట్టడానికి వాటర్ని అయితే యాడ్ చేసుకుంటారు. ఈ వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి ఈ మటన్ని. మీరు మటన్ ఉడికించుకునేటప్పుడే సాల్ట్ అయితే చూసుకోండి. ఇప్పుడే ఉడికించుకునేటప్పుడే సాల్ట్ అయితే వేసేసుకోండి. ఒకవేళ తక్కువైనా, నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయండి. ఇప్పుడైతే మటన్ ని మూత పెట్టి ఉడికించేసుకుందాము. ఒక 10 మినిట్స్ పాటు మటన్ ని బాగా ఉడికించుకోవాలండి, ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి. 5 minutes later. మటన్ కర్రీ అనేది చిక్కబడిపోయిందండి. మీరు చూస్తున్నట్టయితే ఇందాక వేసిన వాటర్ కన్నా ఇప్పుడైతే కొద్దిగా
ఇంకిపోయినట్టు ఉన్నాయి చూసారా. మనకి ఇక్కడ మటన్ కర్రీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసి పెట్టుకున్న పొడిని అయితే వేసేసుకోవాలి. ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. మసాలా పౌడర్ వేసిన తర్వాత మనకి మటన్ కర్రీ అనేది బాగా చిక్కపడిపోయిందండి. ఈ మసాలా పౌడర్ వేసుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మటన్ కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం అయితే వడలను అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఇంకో స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము. ఈ స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాము. ఈ మటన్ కర్రీ ఉడికేటప్పుడే నేను ఇక్కడ కొత్తిమీరని అయితే వేసుకుంటున్నా. మటన్ స్మెల్ బాగా వస్తుందండి. ఆల్మోస్ట్ వచ్చేసింది మటన్ కర్రీ మనకి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని మటన్ అయితే ఇంకోసారి బాగా కలుపుకోవాలి. Five minutes later. నేను మటన్ అయితే ఆల్రెడీ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్. ఇప్పుడైతే వడలను అయితే వేసేసుకుంటున్నా. డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకొని నేనైతే పిండి ఆల్రెడీ వేసేసి పెట్టేసుకున్నానండి వడకి. నేను ఇక్కడ నూనె కాగిందో లేదో చూసుకుంటున్నాను. ఫస్ట్ నూనె అనేది కాగేలోపు మనమైతే వడలను అయితే తయారు చేసేసుకున్నాం. నేను ఇక్కడ మినపొళ్ళు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మనం నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడైతే వడనైతే నూనె అయితే వేసేసుకుంటున్నాం. Fifteen minutes later. వడలను అయితే ఇప్పుడు ఇంకో దాంట్లో అయితే వేసేసుకున్నాము. మా నాన్నకి వడలు మటన్ అంటే చాలా ఇష్టం అండి. అందుకైతే ఈరోజు నేను చేస్తున్నా ఫాదర్స్ డే స్పెషల్. ఇక మిగతా వడలను కూడా వేసేసుకుంటున్నాను. One eternity later. మనకి మటన్ కర్రీ వడ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని టేస్ట్ చేద్దాము ఎలా వచ్చిందో. రెండు ఇలా తీసుకొని మటన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రేవీ కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ నేను చెప్పిన విధంగా. వడ మటన్ కర్రీ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉందండి. మా నాన్నకి ఆల్రెడీ ఇచ్చేసాను మటన్ కర్రీ వడ వేసి ఇచ్చేసాను. టేస్ట్ అనేది చాలా బాగా నచ్చింది మా నాన్నకు కూడా. నాకు కూడా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా నచ్చాయి. మటన్ కర్రీ వడలోకే కాదండి రైస్లోకి కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మటన్ కర్రీ వడలో ఇలా ముక్క పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంది.
మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈ మటన్ కర్రీలో ఆ మసాలానండి నేను పౌడర్ ఒకటి చేశాను కదా పొడి, ఆ పొడేనండి టేస్ట్. మీరు కంపల్సరీగా ఆ పొడిని వేసి చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీలోకే కాదు చికెన్లోకి కూడా పొడిని అయితే ట్రై చేయండి. ఆ పొడిని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సూపర్గా ఉందండి నిజంగా. 100 వడలైనా ఈ మటన్ కర్రీలో తినేస్తాం, అంత టేస్టీగా వచ్చింది మటన్ కర్రీ మాత్రం. మీరు కూడా మీ ఫాదర్స్ కి ఇలా వాళ్ళకి ఏదైనా ఇష్టమైతే చేసి పెట్టండి. వాళ్ళకి ఏదో గిఫ్ట్లు కదండి, ఇలాంటి చిన్న చిన్న వాటిని చేసి పెడితే చాలు, వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి ఈ ఫాదర్స్ డేకి మీరు మీ ఫాదర్స్ కి ఏమేమి చేశారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీకు మా రెసిపీస్ కానీ మా ఛానల్ కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అది నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.